తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన వాణిజ్య పంటల్లో పసుపు ఒకటి. ఏ పంట సాగులోనైనా చీడపీడల తరువాత రైతును కలవరపాటుకు గురిచేస్తున్న ప్రధాన అంశం కలుపు. ఈ కలుపు మొక్కలు ప్రధాన పంటలకు అందించే ఎరువులు, నీటితో పోటీ పడడమే కాకుండా అనేక చీడపీడలకు ఆశ్రయం కల్పించి తీవ్ర నష్టం చేస్తుంటాయి. అందుకే అంటారు కలుపు తీయని మడి దేవుడు లేని గుడి అని. ముఖ్యంగా పసుపు పంటను ఆయా రకాల పంట కాలాన్ని అనుసరించి మే నెల చివరి వారం నుంచి జూన్ 2వ పక్షం వరకు విత్తుకుంటూ ఉంటారు. దీర్ఘకాలం పాటు భూమిలో ఉండే ఈ పంట సాగులో కలుపును సకాలంలో అరికట్టగలిగితే రైతులు అధిక దిగుబడులు సాధించే వీలుంది. అయితే పూర్తిగా కలుపు రసాయనాలపైనే ఆధారపడకుండా అన్ని రకాల పద్ధతులను సమన్వయం చేసుకుంటూ కలుపు నివారణ చేపట్టాలి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పంట పెరుగుదలకు ప్రధాన అవరోధం కలుపు. ఏ పంటలోనైనా తొలిదశలో వచ్చే కలుపును సకాలంలో నివారించగలిగితే సగం విజయం సాధించినట్టే. ముఖ్యంగా ఈ కాలంలో పడే అడపాదడపా జల్లులకు పంటల్లో కలుపు విపరీతంగా పెరిగి పంట మొక్కల పెరుగుదల, దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది. అందుకే రైతులు కలుపు నిర్మూలనకు వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. ఒక్కోసారి కూలీల కొరత వల్ల గాని, వర్షాల వల్ల గాని మనుషులతో కలుపుతీత సాధ్యపడదు. ఇలాంటి సమయాల్లో రసాయనాల వాడకం రైతులకు కొంత వెసులుబాటుగా ఉన్నా వీటి వాడకంలో అవగాహన చాలా ముఖ్యమంటారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నోడల్ ఆఫీసర్ మరియు కలుపు నిపుణులు డాక్టర్ అట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు. పసుపు అనేది దీర్ఘకాలిక పంట. అయితే ఈ పసుపులో కలుపు అనేది ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఈ పసుపు కొమ్ము మొలవటానికే దాదాపుగా 20 రోజులు పడుతుంది. కలుపు అంతా కూడా 4-5 రోజుల్లోనూ మొలిసి ఎక్కువగా మనం వేసినటువంటి ఎరువులు, పోషక ధరలు, నీరు వీటి కోసం పోటీ పడి మనకు దిగుబడి, నాణ్యత ఇవన్నీ కూడా తగ్గిస్తుంది. ఈ ప్రత్యేకించి గరిక కానివ్వండి, తుంగ ఇవన్నీ ఎక్కువగా సమస్యాత్మకంగా ఉంటాయి. ఇవన్నీ మామూలుగానే వస్తాయి. కావలి గడ్డిను, రెల్లు గడ్డి ఇటువంటివన్నీ కూడా. అలా కాకుండా వెడల్పాటాకు మొక్కలు చూసుకుంటే ఎక్కువగా ఈ చెంచులాకు, గరిటికమ్మ, గుంట కలవరాకు, గడ్డి చామంతి, వయ్యారి బాంబు ఇటువంటివన్నీ కూడా వస్తుంటాయి వివిధ దశల్లో. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం కలుపు తీయవలసినటువంటి కీలక సమయం చూసుకుంటే మొట్టమొదటి 90 రోజులు కూడా కలుపు లేకుండా చేయవలసినటువంటి అవసరం ఉంది. కలుపు వచ్చిన తర్వాత ఇబ్బంది పడే కన్నా కూడా రాకుండా చేసుకుంటే మంచిది. పసుపు కొమ్ము విత్తిన వెంటనే ఆక్సిఫ్లోరోఫెన్ గోల్ అనే మందు ఎకరానికి 250 మిల్లీలీటర్ల మందు 200 లీటర్ నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకుంటే సమర్థవంతంగా అన్ని కలుపుని కూడా నిర్మూలిస్తుంది. ఈ పెండిమిథలిన్ అనే మందు కూడా ఎకరానికి 1.5 లీటర్ల వరకు కూడా వాడుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్ని కారణాల వలన రైతు సోదరులు పసుపు కొమ్ము విత్తిన వెంటనే కలుపు మందు స్ప్రే చేయలేరు. అటువంటిప్పుడు ఏంటంటే వారం రోజులు అయ్యేటప్పటికల్లా చూస్తే పసుపు కొమ్ము భూమిలో ఉండిపోతుంది, పైనంతా కూడా కలుపు మొలిసిపోయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ప్రత్యేకించి తుంగ కానివ్వండి, లేకపోతే మిగతా రకమైనటువంటి కలుపు ఉన్నప్పుడు మనకు ఎక్కడైతే ఈ సమస్యాత్మకమైనటువంటి కలుపు మొక్కలు ఉన్నాయో అక్కడ 1 లీటర్ నీటికి 5 నుంచి 8 మిల్లీలీటర్ల గ్లైఫాసేట్ కలుపుకొని దానికి 10 గ్రాములు యూరియా కలుపుకొని పిచికారీ చేసుకుంటే 10 నుంచి 15 రోజులప్పుడు భూమిలో ఉన్నటువంటి ఈ పసుపు కొమ్ముకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కలుపును సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. తర్వాత 20-25 రోజుల కాడి నుంచి మనం 2-3 సార్లు అంతర్కృషి చేసుకుంటే మనకు దాదాపుగా నిర్మూలించుకోవచ్చు. అయితే ఏంటంటే వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకు కుదరనప్పుడు మాత్రం పసుపుకి ఇబ్బంది లేకుండా గడ్డి జాతి మొక్కలు నిర్మూలించడానికి ఒకటి ప్రొపాక్వైజాఫాప్ 10% ద్రావకం 250 మిల్లీలీటర్ల మందు 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అట్లాగే క్వైజలాఫాపిథైల్ 5% ద్రావకం టర్గాసోప్రా అనే మందు 400 మిల్లీలీటర్లో 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుంటే పసుపుకి ఇబ్బంది లేకుండా పసుపులో వచ్చే గడ్డి జాతి మొక్కలను సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అయితే పసుపులో వచ్చేటువంటి వెడల్పాటాకు మొక్కలు నిర్మూలించడానికి మాత్రం ప్రస్తుతానికి మనకు కలుపు మందులు అందుబాటులో లేవు. పసుపు దీర్ఘకాలిక పంట కాబట్టి ఎక్కువగా రైతు సోదరులు అంతర పంటగా వేస్తారు. అటువంటిప్పుడు మాత్రం పసుపులో మనం మినుము, పెసర, సోయా, చిక్కుడు, వేరుశనగ ఇటువంటి ఏ పంట వేసినా కూడా ఎట్రజిన్ అనే మందు కానీ, ఆక్సిఫ్లోరోఫెన్ అనే మందు కానీ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. అంటే మనం ఎన్నుకునేటువంటి కలుపు మందు 2 పైర్లకి కూడా సెలెక్టివిటీ ఉన్నటువంటి మందు అటువంటి పెండిమిథలిన్ 30% ద్రావకం కానీ ఎకరానికి 1 లీటరు, లేదా ఎలాక్లోర్ అనే మందు ఎకరానికి 1 లీటరు, ఈ 2 మందులు ఏదో ఒక దాన్ని తీసుకుని 200 లీటర్ నీటిలో కలుపుకొని విత్తినటువంటి వెంటనే లేదా 1-2 రోజుల్లో కనుక పిచికారీ చేసుకుంటే 2 పైర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సమర్థవంతంగా కలుపును రాకుండా నిర్మూలించుకోవచ్చు. ఆ తర్వాత 2 పైర్లకి కూడా మళ్ళీ ఇబ్బంది లేకుండా మనం గడ్డి జాతి మొక్కలు నిర్మూలించడానికి ప్రొపాక్వైజాఫాప్ 250 మిల్లీలీటర్లు లేదా క్వైజలాఫాపిథైల్ అనేది 400 మిల్లీలీటర్, ఈ 2 మందులు ఏదో ఒక దాన్ని 25-30 రోజులు అప్పుడు కనుక మనం పిచికారీ చేసుకుంటే అటు పసుపుకి అంతర పంట అయినటువంటి మనకి దీనికి కూడా ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే పసుపులో ఈ అంతర పంటలుగా వేసినటువంటి అపరాలు
ఇటువంటి వాటికి మాత్రమే ఈ రికమెండేషన్ వర్తిస్తుంది. కానీ ప్రత్యేకించి నిజామాబాద్ ప్రాంతంలో అయితే పసుపులో మొక్కజొన్న వేస్తారు. పసుపులో మొక్కజొన్న వేసినప్పుడు మాత్రం ఈ మందులు వాడకూడదు. పసుపు మొక్కజొన్న కలిపి విత్తిన వెంటనే పెండిమెథలిన్ కానీ యాలాక్లోర్ కానీ వెంటనే వాడుకోవచ్చు, కలుపు మొలవకుండా. ఆ తర్వాత మాత్రం 2 పైర్లకి ఇబ్బంది లేకుండా మనం కలుపును నిర్మూలించడానికి కలుపు మందు అందుబాటులో లేదు.